అమ్మ సార్నా సార్ని ఎందంటే వెళ్ళిపోయినవే. ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక ఇవన్నిటికంటే మబ్బి కల్లుబుల్లు మాటలు చెప్పిన దానికంటే మంచి విషము విచ్చి ఈ 3 గ్రామాల్లో విష ప్రయోగం చేసి ప్రజలను ఒక్కసారి చంపేస్తే బాగుంటుందని మా కోరిక. ప్రజలు పోతారనేసి అనేక సంఘాలు కూడా వచ్చి ఇక్కడ తల్లి పిల్లని మహా ఇబ్బందుల పాలలో పడతారనేసి వాళ్ళందరూ వచ్చి కూడా మాకు సంఘీభావం తెలుపుతున్నారు. అలాగే వాళ్ళందరూ కూడా మా కృతజ్ఞులు. మరి ఇప్పుడు రాంపురము టీ గంగువాడ అంటే మాది, నా పేరు గున్నయ్య. మరి కనీసం మాకు 1 ఎకరన్నర 2 ఎకరాలు ఉంది. మేము 5 అందములము. మరి కేవలంగా అలాగే ఊర్లో కూడా ఆవులకు ఎకరా ఉంది, 2 ఎకరాలు ఉంది, 50 సెంట్లు ఉంది. వాళ్ళంతా మా పూర్వం తాతలు తండ్రులు వాళ్ళ తాతల తండ్రుల నుంచి కూడా బతికే గ్రామాలు ఇవి. మరి ఈవేళ పచ్చదనాన్ని మొత్తం ఈ ప్రభుత్వాలు తీసుకుని వెళ్ళిపోతామంటుంటే మరి మేము ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలని మాకు ఏమైతే ఇది కావడం లేదు. అలాగే ఈ ప్రభుత్వాలు కూడా ఇవన్నిటికంటే మబ్బి కల్లుబుల్లు మాటలు చెప్పిన దానికంటే మంచి విషము విచ్చి ఈ 3 గ్రామాల్లో విష ప్రయోగం చేసి ప్రజలను ఒక్కసారి చంపేస్తే బాగుంటుందని మా కోరిక. వాళ్ళు ఏవో డబ్బులు ఇస్తాము అది ఇస్తామని మరి లేనిపోయిన కల్లుబుల్లు కౌరులు ఆడుతున్నారు. మరి ఆ డబ్బులతో ఎంతకాలం మేము బతకగలము? ఉద్యోగాలు ఇస్తామంటారు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ ప్రజల్ని మోసగించి ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్లో ఈ రోజుకి అనేక మంది భూములు ఇచ్చే ప్రజలు రోడ్లు పడి ఉన్నారు. మరి ఈరోజు మాకేంటంటే వెళ్ళిపోమని చెప్తున్నారు. తుఫాన్ అయిపోయి ఇప్పటికే మేము కోలుకోలేకపోయాము. అలాగే చెట్టు శ్యామ ఇప్పుడు అందుబాటులోకి వస్తుందనడికి ఈవేళ పచ్చదనాన్ని మొలగ పనస ఇక్కడ కొంత వరి కూడా ఉందండి. మరి కాస్త 2 గ్రామాలు కొద్దిగా వరి కూడా ఉంది. మరి ఏం చేయాలో మాకైతే ఏం తోచక మేము ఈ ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ రాజకీయాలు ఉపయోగిస్తున్నారు. మేమైతే ఏ రాజకీయం కాదండి, మాకు ప్రజా అవసరమే కావాలని మేము కోరుతున్నాం. పోనీ ఏ ప్రజాప్రతినిధులు కూడా న్యాయం చేసి ప్రజలందరికీ వాళ్ళకి పశువుని పట్టుకెళ్ళి ఎల్లవేళ జీవితాంతరం కూడా దండం పెడతామని కూడా చెప్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మేము ఏం మాట్లాడడానికి కూడా మాకు నోరు రావడం లేదండి. ఎక్కడికి వెళ్తామో ఏం చేస్తామని పరిస్థితిలో ఉన్నాం. నాకైతే ఒక 56-57 సంవత్సరాలు అయిపోతుంది. నేను పోయినా పర్లేదండి. నాకంటే యువతరం ఉంది, మహిళలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? నాలుగు చచ్చిపోయినా పర్లేదు. మరి వాళ్ళ భవిష్యత్తు గురించి ఎక్కడికి వెళ్ళాలో ఏం చెప్పాలో మాకైతే ఏం అర్థం కాదు. అలాగే మరి మన సంఘాలు ఇవాళ వస్తామన్నారు. మరి దానికి మేము ఎంతో ఆతృతతో చూస్తున్నాం. మరి మాకు ఎల్లవేళ తోడ్పడతారని మరీ కోరుతున్నాం సార్. మరి ఎందుకంటే ఏం చెప్పలేము.